సండే ఎపిసోడ్ అయ్యాక మణికంఠని జైలుకి అయితే వేశారు. తను 0 పాయింట్స్ ఎక్కువ వచ్చాయి, తనకి 0 ఓట్స్ ఎక్కువ వచ్చాయి అనేసి. సో తర్వాత ప్రేరణ మరియు విష్ణు మాట్లాడుకుంటూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. నాకు కొంచెం రిలీఫ్గా ఉంది అనేసి. అది ఎందుకంటే సోనియా గారు వెళ్ళేందుకు కొంచెం రిలీఫ్గా ఉంది. నాకు పృథ్వీ దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా అనిపించేది తను ఉంటే అనేసి అంటూ ఉంటుంది. ఇంకొకటి ప్రేరణ వచ్చేసి తను కూడా అలాగే అంటూ ఉంటుంది. ఫస్ట్ టైం నిఖిల్ నాతో మాట్లాడాడు, ఎవరు ఎంత ఎవిడెన్స్ చూపించినా వాళ్ళు వాళ్ళ పాయింట్ మీదే స్టిక్ అయి ఉంటారు, అంటే మాది తప్పు, ఏది తప్పు లేదు, మాదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అనేసి ప్రేరణ అయితే చెప్తా ఉంటుంది సోనియా గురించి. నెక్స్ట్ మండే మార్నింగ్ 9 o'clock అయితే సాంగ్ వేశారు భీమ్లా నాయక్ అనేసి. సో ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి మాట్లాడుకుంటూ ఉంటారు యష్మి అలాగే నిఖిల్ పృథ్వీ. నిఖిల్ ఏమంటాడంటే, వీడియో చూపించారు కదా నాగార్జున సారు, నిఖిల్ దేనికి పనికిరాడు, 2 గాజులు వేసుకొని బొట్ట పెట్టుకొని కూర్చుండడానికి వేస్ట్, సరిపోతుంది, చీఫ్గా ఏంటికి పనికిరాడు అనేసి. ఆ మాట ఎందుకు ఏ టైంలో అనింది విష్ణు అంటే, నబీల్ని లీస్ట్ ఫిట్టెస్ట్ కంటెస్టెంట్ ఏంటి తీసినప్పుడు, అప్పుడు అంటే లీస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు తక్కువగా ఆడతారో వాళ్ళని కదా తీయాలి, నబీల్ బాగా ఆడతాడు, నబీల్ ఎందుకు తీసింది అనే డిస్కషన్ జరిగే, వాళ్ళ టీంలో డిస్కషన్ జరిగే సమయంలో చెప్పింది ఆ మాట అయితే. కానీ అలా అని ఉండకూడదు. కానీ ఇక్కడ తను చేసింది, నిఖిల్ చేసింది కూడా తప్పే. ఇంకొకటి అది ఏంటంటే, సోనియా చెప్పిందే వింటాడు, తను ఏం చెప్తే అదే చేస్తాడు, తనకి సొంత డిసిషన్ లేదు అనేసి ఆ రకంగా అంటుంది అలాగా. కానీ అలా ఉంటే వర్డ్స్ అయితే వాడకూడదు, అదైతే తప్పు. పృథ్వీ కూడా అంటాడు, నాకు అక్కడ ప్రాసెస్ ఏమిటనేది అర్థం కాలేదు, ఎలా ఏ సిచ్యువేషన్లో అనింది తను అది అర్థం కాలేదని చెప్తాడు. దానికి యష్మి అంటుంది, నీకు క్లారిటీ కావాలంటే దద్దోజనం పులిహోర అని చెప్పింది కదా, సో ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో అన్నావు అనేసి అడుగు అనేసి. మేబీ తను ఎందుకు చెప్పిందో, తను అడిగేవాడైతే తను అడుగుతాడు, తను ఎందుకు చెప్పిందో మేబీ తెలీదు. ఎందుకు అంటే తనకు కూడా తెలియాలి, అంటే సోనియా చెప్పిన మాటలు వీళ్ళు విన్నారు అని అందరికీ తెలియాలి, జనాలకు తెలియాలి అనేసి అడగమందో, లేకపోతే తన గురించి ఏమైనా మాట్లాడిందో అని తెలుసుకునే క్లారిటీ కోసం ఏమైనా చెప్పిందో పృథ్వీకి అడగమని అనేసి తెలియదు. మరి ఇలా అయితే ఎస్, ఫస్ట్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి రోజు. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠ గారు నైనిక గారికి అయితే నామినేట్ చేశారు. ఇది నేను అనుకున్నా, ఎందుకంటే నాగార్జున గారు వీడియో చెప్పారు కదా, నీ గేమ్స్ తగ్గుతూ పోతుంది, గేమ్స్ ఆడడం లేదు నువ్వు సరిగ్గా, నీ పాయింట్స్ నువ్వు చెప్పట్లేదు, నువ్వు ఆడటం కొంచెం తక్కువ అవుతుంది అనేసి. సో దాని గురించి నామినేట్ చేశాడు మణికంఠ వచ్చేసి. నైనిక కొంచెం అందరికీ 10 మందిలో పోల్చుకుంటే నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు, గేమ్స్ పరంగా నువ్వు తక్కువగా ఆడుతున్నావు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పట్లేదు. ఫస్ట్ వీక్లో చాలా స్ట్రాంగ్గా చెప్పేదానివి, ఏదైనా సిచ్యువేషన్స్ని బాగా క్రిటికల్గా అనలైజ్ చేసి చెప్పేదాన్ని, సో నీ పర్ఫార్మెన్స్ తక్కువ అవుతా ఉంది అనేసి చెప్తాడు నైనికాకి. నైనిక అయితే ఇలా చెప్తుంది, అలా లేదు, నేను ఎక్కడ పాయింట్స్ పెట్టాలో అక్కడ పెడతా, నా ఫస్ట్ వీక్లో ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నానంటే, నేను అప్పుడు చీఫ్ అయ్యాను, నేను అందరికీ చెప్పేదాన్ని, సో అప్పుడు నా వాయిస్ కనిపించేది, నేను వాయిస్ రైజ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఒక క్లాన్లో ఉన్నాను, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి, నాదే నడిపించడానికి ఉండదు కదా అక్కడ అనేసి చెప్తారు. సో క్లాన్లో ఉన్నంత చీఫ్గా అవ్వకుండానంత మాత్రాన ఏది మాట్లాడకూడదని లేదు, వాళ్ళు చీఫ్ చెప్పిన దానిలా వినాలని కూడా లేదు, మా వాయిస్ కూడా రైజ్ చేయొచ్చు. లైక్ ప్రేరణ లాగా. ప్రేరణ అయితే తనకి ఏదైనా నచ్చకపోతే క్లాన్తోనే మాట్లాడుతుంది, వేరే వాళ్ళ క్లాన్తో కూడా ఎందుకు ఇలా చేశారు అని కూడా క్వశ్చన్ చేస్తుంది. సో అలా కూడా ఉండొచ్చు. తను ఎక్కువ తన బెడ్రూమ్లోనే ఉంటుంది, బయటికి ఎవరితో కలవట్లేదు. ఎప్పుడు చీఫ్ అవ్వడానికి గేమ్స్ ఆడేటప్పుడు తను ఆల్రెడీ చీఫ్ అయ్యావు అనేసి చెప్తారు, ఈ ఒక్క రీజనే ఎక్కువగా చెప్తుంటారు. కానీ అక్కడ ఏదో ఒక మాట అనేస్తుంది, చీఫ్ అయితే మళ్ళీ అవ్వకూడదు అనేసి, కానీ ఎక్కువగా గట్టిగా మాట్లాడదు. అదే ఇక్కడ మణికంఠ చెప్పారు, నేను చీఫ్ అవ్వలేదు, అయ్యావు అనేసి నేను తీసేస్తున్నారు కదా గేమ్లో నుంచి, నువ్వు వాదించట్లేదు వాళ్ళతో, ఎందుకు అవ్వకూడదు అనేసి, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పాలి అనేసి చెప్తాడు మణికంఠ. దానికి కూడా తన్నే మాట్లాడే వాళ్ళతో మాట్లాడినా, నీతో మాట్లాడలేదు నేను అంతే అనేసి. కానీ అక్కడ మాట్లాడింటే మనకు కనిపించేది కదా, కనిపించుండే నాగార్జున సార్ చెప్పేవాళ్ళు కదా, ఎలాగూ చేయరులే నన్ను అనేసి తను కూడా ఊరికనే ఉంటుంది, ఎక్కువగా మాట్లాడదు. సో దాని గురించి అయితే నాగమణికంట నామినేట్ అయితే చేశారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి, లాస్ట్ టైము మొన్న రేషన్ టాస్క్లో నబీలు సంచాలక ఉన్నప్పుడు
క్రమంగా బిగ్ బాస్ చేసే శబ్దాలను క్రమంగా వినిపించుకుని క్రమంగా రాయండి అనే టాస్క్ పెట్టినప్పుడు అక్కడ తనకి తెలుసు అన్ఫేర్ డిసిషన్ జరిగింది, తన డిసిషన్ సరిగ్గా తీసుకోలేదు అని నబీల్ అనేసి. కానీ అక్కడ నబీల్కి తను కామెడీ వేలో తీసుకుని ఫన్గా చేద్దాం టాస్క్ అనుకుని చేశాడంట. సో అక్కడ చెప్పి ఉండొచ్చు నైనిక, సో ఇది పాయింట్స్ కరెక్ట్ కాదు, ఇక్కడ మా శక్తి కాంతారా టీం వాళ్ళకి పాయింట్స్ ఇవ్వచ్చు అనేసి క్లారిటీగా అక్కడ చెప్పి ఉండొచ్చు. ప్రేరణ అయితే మేబీ చెప్పేది అలా తనకు అర్థమైంటే. సో ఇక్కడ వాయిస్ రైజ్ చేస్తున్నా, సో టీం గురించి అడుగుతూ ఉంది, ఏదో ఒక రకంగా గేమ్ ఆడుతూ ఉండే అనేసి అనిపించేది. కానీ తను డైరెక్ట్గా నామినేషన్లే నెక్స్ట్ అయితే నాగమణి కంటే యష్మిని అయితే నామినేట్ చేశాడు. అందులో రీజన్ వచ్చేసి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపడానికి మీ టీంలో లీస్ట్ ఫిట్టెస్ట్ కంటెస్టెంట్ని తొలగించండి, గేమ్ ఆడకుండా ఆపండి అనేసి చెప్తారు. సో అప్పుడు డిసిషన్ తీసుకునేటప్పుడు యష్మి అయితే ఫస్ట్ నాగమణి కంట ఆయన అయితే గేమ్ నుంచి తీసేయాలనుకుంటున్నా అనేసి చెప్తుంది. అందుకు రీజన్ వచ్చేసి ఫిజికలీ వీక్ అనిపిస్తాడు నాకు, ఎందుకు అనేసి నాగమణి కంట అడిగినప్పుడు, ఎందుకంటే నువ్వు ఎగ్స్ టాస్క్లో ఓడిపోయావు, నువ్వు నిఖిల్కి దొరికిపోయావు, కనీసం ఫిజికలీ ఆడకపోయినా స్ట్రాటజీ అయినా యూజ్ చేసి వాడాలి నువ్వు. కానీ 10 ఎగ్స్ తీసుకుని వచ్చి తర్వాత 12 ఎగ్స్ తీసుకురావాలి అనేసి పోయేటప్పుడు నిఖిల్ నిన్ను ఆపాడు, నిఖిల్ నిన్ను పట్టుకున్నాడు, కనీసం స్ట్రాటజీ యూజ్ చేసి కూడా ఆడుండొచ్చు, నువ్వు ఫిజికలీ కూడా ఆడలేకపోయావు ఆ రోజు, సో స్ట్రాటజికలీ కూడా ఆడలేకపోయావు, అందుకని తీసేసాను నేను అనేసి ఆ రోజు డిసిషన్ అయితే తీసుకుని వద్దని చెప్తుంది. సో తర్వాత ఆ పాయింట్ బట్టి నామినేషన్ చేస్తాడు. నువ్వు అదలా ఎందుకంటావు, నేను ఎక్కువగా ఎగ్స్ నేనే తెచ్చాను ఆ రోజు, ఎందుకు ఇలా అన్నావు అన్నప్పుడు, సో ఇదే రీజన్, సేమ్ రీజన్ చెప్తుంది. నువ్వు స్ట్రాటజికలీ కూడా ఫెయిల్ అయ్యావు, ఎందుకంటే ఎగ్ తీసుకుని వచ్చేటప్పుడు నిఖిల్ నిన్ను పట్టుకున్నాడు, అలాగే ఫిజికల్లీ కూడా వీక్ అయ్యావు, ఆ రోజు పడిపోయావు, ఎక్కువగా ఆడలేదు, సో అందుకని మా టీంలో అందరితో పోల్చుకుంటే నువ్వు మెంటలీ ఫిజికలీ వీక్ ఉన్నాను అనేసి నేను సెలెక్షన్ తీసేయాల్సి వచ్చింది అనేసి చెప్పింది. సో దాని గురించి అయితే నిఖిల్ వాదిస్తూ ఉంటాడు. చెప్పాలంటే ఆ టీంలో సోనియాని కూడా తీసేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆ రోజు పృథ్వీ నిఖిల్లే ముందు పట్టి ఆడింది సోనియా. మణికంఠ తనకి ఎంత అవుతుందో అంత కష్టపడి అయితే ఆడే కదా తను పడిపోయింది, ఫిజికలీ గేమ్ ఆడే కదా పడిపోయింది, సోనియాని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఇంకొక రీజన్, యష్మి ఏదో కక్ష పెట్టుకుంది మణికంఠ మీద, ప్రతి నామినేషన్లో ప్రతి డిసిషన్లో ఏదైనా మణికంఠ విషయం వస్తే తనని తీసేసేయాలనే చూస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫ్రెండ్షిప్ బాండ్ బ్రేక్ చేసావు, నువ్వు నాకు మోసం చేసావు అనేసి. సోనియా కూడా ఆ రోజు మణికంఠ కంటే తక్కువనే ఆడింది, సో సోనియాని కూడా తీసివేసి ఉండొచ్చు. అందరూ సోనియా పేరు చెప్పు ఉండకపోవచ్చు, కానీ తన డిసిషన్ చెప్పిండొచ్చు, కానీ నాగమణి కంట మీద పగపట్టినట్టుంది యష్మి, అదైతే నామినేషన్ అయితే చేశాడు నాగమణి కంట యష్మిని అయితే. నెక్స్ట్ వచ్చేసి నైనిక అయితే నబీల్ని నామినేట్ చేస్తుంది. సో ఇందుకు రీజన్ వచ్చేసి రేషన్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టినప్పుడు బిగ్ బాస్ చేసే శబ్దాలను క్రమంగా వినిపించుకుని క్రమంగా రాయండి అనే టాస్క్లో నబీల్ అయితే అన్ఫేర్ డిసిషన్ తీసుకున్నాడు, డిసిషన్ కరెక్ట్గా తీసుకోలేదు, నువ్వు మంకీ సౌండ్ డాంకీ సౌండ్ కొంచెం రిలేటెడ్గా ఉంటుంది, కాంతారా టీం వాళ్ళు రాశారు, కానీ నువ్వు బర్డ్ సౌండ్ లాగా వినిపించింది అనేసి శక్తి టీం వాళ్ళకి పాయింట్ ఇచ్చావు అనేసి నామినేట్ చేసింది. గేమ్స్ కూడా అన్ని గేమ్స్ బాగా ఆడావు, సో గేమ్స్లో నువ్వు ఎంత ఇదిగా డిసిషన్ తీసుకుంటా ఎంత బాగా ఆడతావో అదే రకంగా దీన్ని కూడా ఈ డిసిషన్ని కూడా నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే బాగుండేది అని నామినేట్ చేస్తుంది. దానికి నబీల్ వచ్చేసి నేను ఫస్ట్లో స్ట్రిక్ట్గానే ఉన్నాను, టూ టైమ్స్ బాగా బిగ్ బాస్ చేసే శబ్దాలను నేను నోట్ చేసుకున్నాను బుక్లో, నెక్స్ట్ బిగ్ బాస్ వస్తూ ఈ సౌండ్ ఎలా అనిపిస్తుంది ఆ సౌండ్ ఎలా అనిపిస్తుంది నబీల్ అని కామెడీ వేలో అడిగేసరికి నేను కూడా ఇది ఫన్ టాస్క్ లాగా చేద్దాము అనేసి నేను అంతగా సీరియస్గా తీసుకోలేదు, అది నా తప్పే, దాని నుంచి ఏది పెద్దగా ఏమీ నష్టపోలేదు, చికెన్ మటన్ రైస్ కొంచెం తక్కువగా వచ్చింది, సో మీరందరూ ముందుగా తినండి, నేను లాస్ట్లో తింటాను కావాలంటే, అది నా తప్పే. కాకపోతే ఇక్కడ ఏమంటే నైనిక అన్ని టాస్క్లు ఆడాడు తను నబీల్ ముందు నుంచి, ఈ టీం కొంచెం ఎక్కువగా ముందుకు రావడానికే నబీల్ మామూలుగా. ఇంకొకటైతే ఎండ్యూరెన్స్ టాస్క్లో 3 అవర్స్ బాల్ని పట్టుకుని నిల్చున్నాడు, అదైతే అసాధ్యం అది చేయడం, సో దాన్ని కన్సిడర్లో తీసుకుని ఇది
చెప్పకుండా ఉండాల్సింది నైనిక, ఇది పెద్ద విషయం కాదు, కానీ అదైతే చెప్పింది. అంటే నెక్స్ట్ మేబీ ఒకవేళ తన క్లాన్లోకి వెళ్తే ఏది ఇట్లా ఫన్ టాస్క్లో తీసుకోకుండా సీరియస్గా నోట్ చేసుకుని పాయింట్స్ ఇస్తే బాగుంటుంది అనే వేలో ఏమైనా చెప్పిందో నైనిక తెలీదు. అలా అయితే నామినేట్ చేస్తుంది. సో ఇంకొకరిని విష్ణుని నామినేట్ చేస్తుంది. విష్ణుని ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, నెక్స్ట్ నైనిక వచ్చేసి విష్ణుని అయితే నామినేట్ చేస్తుంది. సో అందుకు రీజన్ వచ్చేసి మాకు ఒక పేరు వచ్చింది పవర్ గర్ల్స్ అనేసి. కానీ నువ్వు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నావు గేమ్ నుంచి, నేను చెప్పింది వాళ్ళతో చెప్పడం వాళ్ళతో వీళ్ళతో, సో అది కొంచెం మా మాటలు అటో ఇటో అవుతున్నాయి, కొంచెం చూసుకో అనేసి అంటుంది. సో అందుకు విష్ణు అయితే నేను అంత లీనియన్స్ ఉంది, నాకు ఆ కంఫర్ట్ ఉంది, చెప్తే ఏం ఇది లేదు అనేసి చెప్తున్నా నేను. సో ఇప్పటి నుంచి నేను చెప్పను, కాకపోతే గేమ్స్లో ఎప్పుడు అప్లోనే ఉండలేము, ఎప్పుడు అప్లో ఉండాలంటే కుదరదు, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అదే ఇంకో కామెడీ డైలాగ్ అయితే చెప్పింది, గ్రహాల మూమెంట్ వల్ల అలా చేస్తూ ఉంటారని చెప్తారు కదా. సో అలాగా ఒకసారి అప్ ఉంటాను, ఒకసారి డౌన్ ఉంటాను, అలా అని నేను డిస్ట్రాక్ట్గా ఉండను. సో ఇలా అయితే రిప్లై ఇస్తుంది. విష్ణు నామినేషన్ అయితే ఇక అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత ఫస్ట్ మణికంఠాన్ని అయితే నామినేట్ చేస్తుంది. అది ఎందుకు అనేసి అంటే, అదే వీడియో చూపించారు కదా నాగార్జున సారు, ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపచ్చు అనేసి మీ శక్తి టీంలో లీస్ట్ ఫిట్టెస్ట్ కంటెస్టెంట్ని తీయండి గేమ్ ఆడకుండా అనే డిసిషన్ తీసుకోండి మీ టీం వాళ్ళని చెప్పినప్పుడు, అక్కడ సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాను నేనే పర్లేదు అని చెప్పిన వీడియో చూపించారు కదా నాగార్జున సారు. సో కానీ మణికంఠ బయటకు వచ్చి కాంతారా టీం వాళ్ళతో నేను సాక్రిఫైస్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడాడు కదా. సో దాని గురించి సీత నామినేట్ చేస్తుంది. నువ్వు అక్కడ ఓకే అని సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పి ఇక్కడ చేయలేదు అని చెప్పావు, సో అక్కడ ఫ్లిప్ అయ్యావేమో అనిపించింది నాకు, అందుకని నామినేట్ చేస్తున్నా అనేసి అంటుంది. సో అందుకు మణికంఠ, నువ్వు అక్కడ చూపించిన వీడియో మాత్రమే చూసావు, ఇంతకుముందు లోపల ఏం జరిగిందో చూడలేదు నువ్వు. నేను నిఖిల్తో అన్నాను నువ్వు సాక్రిఫైస్ చేస్తావా అంటే తను హెడ్ నాట్ చేశాడు. సో నేను హెడ్ నాట్ చేశాడు, తర్వాత అక్కడ మొత్తంగా ఏం జరిగిందన్నది నీకు తెలీదు. నేను సాక్రిఫైస్ చేయాలనుకున్నది ఎందుకు అంటే, ఒకవేళ మెంటలీ టాస్క్ వస్తే నన్ను రీప్లేస్ చేయడానికి సోనియా ఉంది, ఇద్దరు ఆడవాళ్ళకి గేమ్ వస్తే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, కానీ ఫిజికల్గా ఇద్దరు మగవాళ్ళు వస్తే నన్ను రీప్లేస్ చేయడానికి నిఖిల్ అలాగే పృథ్వీ ఉన్నాడు. సో అందుకని నేను సాక్రిఫైస్ చేస్తా అన్నాను, నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడానికి అన్నానే తప్ప నా వల్ల ఆడటానికి అవ్వదు అని కాదు నేను చెప్పింది అనేసి అంటాడు. దానికి సీత అంటే నిఖిల్ ఆగమంటే ఆగిపోతావా, తను సాక్రిఫైస్ చేయమంటే చేస్తావా అన్నట్టుగా అడుగుతుంది. సో ఇలా అయితే జరుగుతుంది. కానీ అక్కడ ఒక స్టాండ్ తీసుకోవాల్సింది మణికంఠ, నేనైతే ఫిజికల్గా వీక్ అనేసి నేను అనుకోను, నేను ఆడతాను, కానీ మీ డిసిషన్ మీరు టీం నుంచి తీసుకుంటారో మీరు డిసైడ్ చేసుకుంటే మీ డిసిషన్ నేను రెస్పెక్ట్ చేస్తాను, కానీ నేనైతే సాక్రిఫైస్ చేయను అనేసి చెప్పాలి. ఎందుకంటే అక్కడ తను సాక్రిఫైస్ చేస్తే ఆడలేడు అనేసి అనుకుంటారు. కనీసం ఆడితే తనకి ఎంత చేతనైతుందో అంత ఆడితే ఈ ఆడియన్స్కి ఆడిందే కనిపిస్తుంది, సాక్రిఫైస్ చేసింది ఎవరికి కనపడదు. అదే సీత అక్కడ చెప్పింది, నువ్వు సాక్రిఫైస్ చేయకుండా ఉండాల్సింది, వాళ్ళు చెప్తే చేసేస్తావా, అక్కడొక మాట అని ఇక్కడొక మాట అన్నావు అనేసి. ఇంకొకటి కూడా మణికంఠ స్టార్టింగ్లో యష్మి నేను మణికంఠని తీసేస్తాను అన్నప్పుడు తను అక్కడ ఆర్గ్యూ చేస్తాడు, నేను ఎందుకు వద్దు, నేను ఆడాను కదా ఫిజికల్గా గేమ్ ఆడతాను నేను అనేసి తనతో అయితే వాదిస్తాడు. నేను అక్కడ యష్మితో వాదించాను, తర్వాత సోనియాని కూడా అడిగాడు, నాకంటే నువ్వు ఫిజికల్ గేమ్స్ ఏవి గెలిచావు చెప్పు అనేసి అడిగాడు. అలా నేను వాదించాము ఫస్ట్లో, సో తర్వాత ఆలోచించి ఇలా చెప్పాను అని చెప్పి ఉండాల్సింది మణికంఠ. సో ఆ విషయాలు చెప్పకుండా నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపడం కోసం సాక్రిఫైస్ చేశాను అనేసి అన్నాడు. సో అక్కడ చేశానని చెప్పి ఇక్కడ నేను చేయలేదు అనేసి ఫ్లిప్ అయినట్టు అనిపించింది అనేసి అయితే నామినేట్ చేస్తుంది. సో మణికంఠ ఏదైనా చెప్తే దాని మీద స్టాండ్ అవ్వాలి, అదే ప్రాబ్లం అనేసి మొన్న నాగార్జున సార్ కూడా చెప్పారు. సో ఇందుకైతే నామినేట్ చేసింది కిరాక్ సీత. ఇంకొకటి
మెంటలీ కిరాక్ సీత అంటుంది మణికంఠకి, మెంటలీ ఏదైనా నా రీప్లేస్ చేయడం వస్తే సోనియా రీప్లేస్ అవుతుంది నా బదులు, ఫిజికలీ ఏమైనా రీప్లేస్ చేయడం వస్తే నీకు పృథ్వీ ఇదవుతుంది అవి అవుతాడు అనేసి మణికంఠ బాడీ లాంగ్వేజ్ని తను ఎలా చెప్తాడో దాన్ని తన ఆ విధానంగా చెప్పింది. సో అది కొంచెం హట్టింగ్గా అనిపించింది మణికంఠకి. ఏదైనా చెప్పే పాయింట్స్ ఉంటే చెప్పని, ఊరికే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తీసుకొని చెప్పడం ఏంటి, హట్ అవుతుంది వేరే వాళ్ళకి అంటే అది చేయాల్సిన అవసరం లేదు కదా. అది కూడా తను చేసి చాలా గట్టిగా అరిచింది తన మీదనే. సో మేబీ తను కొంచెం సీత కొంచెం వస్తూ కొంచెం ఊరికనే గట్టిగా అరుస్తుంది అనేసి అనిపిస్తూ ఉంది. సో ఇంకొకటి వచ్చేసి విష్ణుని అయితే నామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే దానికి రీజన్ వచ్చేసి, నువ్వు అందరికంటే మా టీంలో అందరి కంటెస్టెంట్ కంటే నువ్వు కొంచెం గేమ్లో ఆడడానికి రావట్లేదు, ముందుగా రావట్లేదు, నీ చీఫ్ అవ్వడానికి కూడా రెడీగా లేదు నువ్వు అనేసి అందరితో పోల్చుకుంటే నీది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అనిపించింది. సో అందుకని నామినేట్ చేస్తా అన్న అంటుంది. సో అందుకు విష్ణు వచ్చేసి, నేను చెయ్యలేను అని కాదు, కానీ నాకంటే బెస్ట్గా ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే అది మన టీంకి మంచిది అవుతుంది, మన టీం గెలవచ్చు అనేసి నేను కొంచెం వెనకడుగు వేస్తాను. కానీ నేను ఆడలేను అని కాదు. కొంతమంది వాళ్ళకి ఆడలేకపోయినా వాళ్ళు నేను ఆడతా అని ముందుకు వస్తారు. అలా నేను ఆడతాను ముందుకు వచ్చి నా వల్ల అవ్వలేక ఒకవేళ గెలవకపోతే నా వల్ల ఆ గిల్ట్ ఫీల్ నాకు భరించడం కాదు ఒకవేళ ఓడిపోతే అంటుంది. కానీ ఇక్కడ ఓడిపోతారా గెలుస్తారా అనేది గెలవడానికి ఎవరు వెళ్ళరు. గెలుస్తా అనే అక్కడ ఆడియన్స్ గేమ్ ఆడుతుందో లేదో, ఎలా ఆడుతారో లేదా అని చూస్తారు, కానీ గెలిచారో లేదా అని చూడరు. కానీ ఆడేవాళ్ళందరూ ఎవరు గెలవరు. సో తనైతే అలా చెప్తుంది, నాకన్నా వేరే వాళ్ళు ఆడేవాళ్ళు ఉంటే ఆడని, మన టీం మంచిదవుతుంది అనేసి చెప్తుంది. కానీ అట్లా చెప్పలేము, గెలవడానికి ఎవరు ఆడరు, గేమ్ ఆడిందే చూస్తారు ఆడియన్స్, కానీ గెలిచారా లేదనేసి చూడరు. సో అదే పాయింట్ మీద కిరాక్ సీత నామినేట్ చేసింది. నెక్స్ట్ అయితే నబీల్ విష్ణుని నామినేట్ చేస్తాడు. అందుకు రీజన్ వచ్చేసి, నువ్వు ఫస్ట్ నుంచి కూడా చాలా గివప్ ఇస్తున్నావు. ఫస్ట్ వీక్లో కూడా యష్మి చీఫ్ అయినప్పుడు అందరికీ పనులు పంచినప్పుడు అందరూ అనుకున్నాం ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అనేసి. అప్పుడు నువ్వు అన్నావు, సో ఇక్కడ పని చేయడానికి వచ్చామా ఏమైనా, వెళ్ళిపోతాను నేను ఉండలేను అనేసి గివప్ ఇచ్చావు. అలాగే చాలా టాస్క్లో కూడా గివప్ ఇస్తున్నావు. సో ఆడాలనే అగ్ని ఉండాలి, సో అది ఉండట్లేదు, ఇప్పుడు నుంచి అయినా ఆడు అనేసి చెప్పేసి నామినేట్ చేస్తాడు, కొంచెం వీక్ అవుతున్నావు అనేసి. అందుకు విష్ణు వచ్చేసి, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఉంటాను, ఒక్కోసారి వెళ్ళిపోతాను అనిపిస్తుంది, ఎప్పుడు టైం ఒకేలాగా ఉండదు, నేను ఒకవేళ నాకు వల్ల కాదు అవ్వడం, కొండ ఎక్కడం కాదు నా వల్ల అనేటప్పుడు నేను ఎండ్ అయిపోతా ఇంకా అనేసి అంటుంది. అలా అని తను గివప్ ఇస్తుందని కూడా చెప్పట్లేదు. అంటే ఎప్పుడు నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తానని కాదు, అలానే డౌన్లో ఉంటానని కాదు, ఈ గ్రహాల మూమెంట్ వల్ల అలా జరుగుతుంది అంటారు తెలుసా కామెడీగా, తను కూడా అలానే అనింది. సో ఒక్కొక్కసారి అప్గా ఉంటాను, ఒక్కొక్కసారి డౌన్గా ఉంటాను, నా వల్ల అవ్వలేదు అంటే నేను ఎండ్ చేసేస్తాను, ఇంకా నేను ఆడతానంటూ ఆడగలను అనేసి చెప్తుంది. కానీ ఇక్కడ అదే తను చేసే తప్పు విష్ణు గారు. అందరూ ఎవరు గెలవడానికి ఆడరు, ఆడితే కనీసం తన పర్ఫార్మెన్స్ ఆడియన్కి కనిపిస్తుంది ఆడతారు అనేసి. సో వేరే వాళ్ళు అక్కడ బెస్ట్ ఉన్నారులే వాళ్ళు ఆడని అనేసి అనుకుంటే, విష్ణు ఆడట్లేదు అనుకుంటారే కానీ తను గివప్ వేరే వాళ్ళ టీం కోసం సాక్రిఫైస్ చేసింది అనేసి ఎవరు అనుకోరు. సో అందుకోసమని నబీల్ నామినేట్ చేస్తాడు. ఇంకొకళ్ళని వచ్చేసి నైనిక గారిని నామినేట్ చేస్తాడు. తనకు కూడా సేమ్ రీజన్ ఇస్తాడు. నాగార్జున సార్ వీడియో చెప్పారు కదా, నీకు పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతూ వస్తుంది, నీకు గేమ్ ప్లే తగ్గుతూ వస్తుందని. ఫస్ట్ వీక్లో చీఫ్ అయినప్పుడు ఉన్నంత బాధ్యత తీసుకోవట్లేదు నువ్వు, ముందుకొచ్చి నీ పాయింట్స్ పెడతలేవు అనేసి నబీల్ చెప్తాడు. తను నైనిక అయితే చెప్తుంది, నేను నా పాయింట్స్ పెడుతున్నాను, నేను వేరే వాళ్ళతో పర్సనల్ రిలేషన్షిప్ పెంచుకోవడానికి రాలేదు అనేసి చెప్తుంది. కానీ నబీలు, నువ్వు బెడ్రూమ్లోనే ఉంటున్నావు, ఎవరితోనో మింగల్ అవ్వట్లేదు, నీ పాయింట్స్ నువ్వు చెప్పట్లేదు అనేసి చెప్తే తను అంటుంది,
నేను చీఫ్గా ఉన్నప్పుడు నాకు అథారిటీ ఉంది, వేరే వాళ్ళకి ఇది చేయండి అది చేయండి చెప్పే అథారిటీ ఉంది నాకు, అప్పుడు చెప్పేదాన్ని. ఇప్పుడు వేరే వాళ్ళ చీఫ్తో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది నేను వినాలి అనేసి అంటాడు. కానీ అక్కడ క్లాన్లో ఉన్న చీఫ్ అవ్వనంత మాత్రమా చీఫ్ చెప్పిందంతా వినాలని లేదు. ఒకవేళ చీఫ్ రాంగ్ చేస్తున్నా కూడా అక్కడ చెప్పాలి, అప్పుడే కదా తెలుస్తుంది, వాళ్ళు తినే గేమ్ కూడా కనిపిస్తుంది ఆడియన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ ఈ దీంట్లో రేషన్ టాస్క్లో నబీల్ డిసిషన్ సరిగ్గా ఇవ్వలేదు కదా, సో అక్కడ తను వాదించు ఉంటే ఇలా కాదు నబీల్ ఆ సౌండ్ ఎలా వస్తుంది అని నువ్వు ఎందుకు రాసుకోలేదు అని ఇప్పుడు నామినేషన్ చేస్తుంది నెక్స్ట్ నబీల్ని దాని గురించి. దాంట్లో అలాగా అక్కడ చెప్పి అది రేస్ చేస్తూ ఉండింటే లైక్ ప్రేరణ చెప్తుంది చూడండి, ఏదైనా అలాంటి ఏదైనా డిసిషన్ రాంగ్గా ఉంది అంటే తను వాయిస్ రైజ్ చేస్తుంది ప్రేరణ. అలాగా నైనిక కూడా వాయిస్ రైజ్ చేసి ఉండింటే అప్పుడు కొంచెం కనిపించేది ఆడియన్స్ అందరికీ, సో డిసిషన్ మేకింగ్ కరెక్ట్ చేస్తూ ఉంది అనేసి. సో అది అలాంటిది నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడట్లేదు ముందులాగా, ఊరికే కూర్చుంటుందా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనేసి నబీల్ అయితే నామినేట్ చేస్తాడు నైనికాని. నెక్స్ట్ అయితే ఆదిత్య గారు నైనిక గారిని నామినేట్ చేశారు. దానికి రీజన్ వచ్చేసి లాస్ట్ వీక్ నామినేషన్లో నైనిక ఆదిత్య గారిని మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కానీ మీరు భయపడి ఆడట్లేదు, వెనకాల జరుపుతున్నారు అనేసి నామినేట్ చేసింది. అందుకు ఆదిత్య గారు చెప్తారు, నేను భయపడితే నాకన్నా 20 years తక్కువ నిఖిల్ అలాగే పృథ్వీకి భయపడతాను, ఎందుకంటే వాళ్ళతో గేమ్ ఆడాల్సి వస్తే వాళ్ళకి భయపడతాను. అక్కడ ఏమీ పాయింట్స్ లేకుండా గేమ్ గురించి కాకుండా మా భయపడుతున్నారు అని చెప్పి నన్ను నామినేట్ చేశావు, కానీ నేను భయపడితే వాళ్ళకి భయపడతాను. సో అక్కడ ఏమైనా సేఫ్ గేమ్ ఏమైనా ప్లే చేసావేమో అనిపించింది నాకు అనేసి నామినేట్ చేశారు. కానీ దానికి నైనిక వచ్చేసి నేను అక్కడ మీరు భయపడుతున్నారు అంటే గేమ్ ఆడే శక్తి ఉంది మీకు, ఆడడానికి భయపడుతున్నారు అన్నాను నేను అనేసి నామినేట్ చేశాను నేను అనింది. కానీ ఈయన మేబీ ఎలా అనుకుంటున్నారంటే నేను ఎందుకు భయపడతాను, భయపడితే మగవాళ్ళకి అంటే వాళ్ళు ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి భయపడతాను, నేను ఎందుకు భయపడి ఆడకుండా ఉంటాను మీతో అన్నట్టుగా చెప్పారేమో అనేసి అనిపించింది. ఇంకొక పాయింట్ వచ్చేసి మీకు హ్యామర్ దొరికినప్పుడు మీరు ఆడకుండా సోనియాకి ఇచ్చారు, అక్కడ ఎవరి డిసిషన్ వాళ్ళే తీసుకోవాలి, మీరు ఎందుకు సోనియాకి ఇచ్చారు హ్యామరు, ఎవరి డిసిషన్ వాళ్ళే తీసుకోవాలి అనేసి అడుగుతారు. సో దానికి ఇంకొక విషయం వచ్చేసి నైనిక గారికి మీరు హ్యామర్ మీరు పెట్టుకోకుండా సోనియా గారికి ఇచ్చారు, సో ఎవరి డిసిషన్ వాళ్ళే తీసుకోవాలి, వేరే వాళ్ళని ఎందుకు అడిగారు అన్నట్టుగా చెప్తారు. సో అందుకు నైనిక అంటుంది, నేను సోనియాకి ఇస్తే హ్యామర్ తను సీతకే ఇస్తుందని తెలుసు, అందుకని ఇచ్చాను నేను, అందుకని నిఖిల్ని అడిగాను, సో అడిగిందే అదే మీరే తీసుకోవాలి డిసిషన్, వేరే వాళ్ళు అడగడం ఎందుకు అనేసి ఏదో రీజన్ చెప్పి నామినేట్ చేయాలి అన్నట్టుగా చేశారు అనిపించింది నాకు. సో ఇలా అయితే నామినేట్ చేస్తారు. తర్వాత ఇంకొకళ్ళి విష్ణుకి అయితే నామినేట్ చేస్తారు ఆదిత్య గారు. అది చిన్న రీజన్ చెప్పారు, అది కొంచెం చిన్నగానే ఉండింది. అది వచ్చేసి ఒక ట్యాగ్ ఏమైనా మేము బిగ్ బాస్ హౌస్లో ఒక మనిషికి ఏమైనా ఇస్తే ఒకవేళ ఏదైనా వర్డ్స్ నోరు జారితే ఆ ట్యాగ్స్ బయటికి అలాగే ఆడియన్స్కి పోర్ట్రే అవుతుంది. సో అదే గుర్తుపెట్టుకుంటారు జనాలు ఒక పర్సన్ దీని గురించి అనేసి. అది ఎందుకు చెప్పారంటే మేబీ తను నిఖిల్కి అనింది కదా, చేతిలో గాజులో బొట్టు పిల్ల ఒక్కటి తక్కువ, ఏమి చేయట్లేదు చీఫ్గా వేస్ట్ అనేసి మేబీ ఆ మాట పట్టుకొని అన్నారు, ఇట్లా నోరు జారుతున్నావు కొంచెం అనేసి. సో ఇలా పోర్ట్రే అవుతుంది బయట జనాలకి, ఇలా మాట్లాడకు అన్నట్టుగా ఆదిత్య గారు అయితే అలా చెప్పి నామినేట్ చేశారు. సో విష్ణు అయితే నేనేమి డిఫైన్ చేసి విష్ణుని అయితే నామినేట్ చేస్తాడు. సో అది దేని గురించి అంటే నువ్వు మాట్లాడేటప్పుడు అది ఫన్గానే ఉంటుంది వేరే వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు, కానీ అది చాలా హర్టింగ్గా ఉంటుంది వేరే వాళ్ళకి అనేసి నామినేట్ చేసేస్తాడు. నువ్వు వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ అనేసి కూడా చెప్తాడు. సో అలాగే ఫన్కి ఎంత లిమిట్ ఉండాలో అంత లిమిట్ చూసుకో అనేసి చెప్తాడు. సో అందుకు విష్ణుప్రియ వచ్చేసి నాకు ఐఎమ్ నాట్ ఏ క్విక్ లర్నర్ అండ్ గ్రాస్పర్ అనేసి చెప్తుంది, నాకు కొంచెం టైం కావాలి తెలుసుకోవడానికి అనేసి చెప్తుంది. తర్వాత ఇంకొకటి ఏమంటుందంటే ఆ టైంలో నిన్ను ఫ్రెండ్గా భావించి నాకు తెలుసు మీ టీంలో వేరే వాళ్ళకి కూడా 3 ఉన్నారు మీ టీంలో, వాళ్ళకి అవ్వాలని ఉంటుంది, సో నేను
బెస్ట్ ఇవ్వాలి, నేనేదో చీఫ్గా తొందరగా చీఫ్ అయిపోయి అలా చేసుకోవాలని లేదు, నాకు బెస్ట్ చీఫ్ అవ్వాలని ఉంది. సో 2-3 రోజుల్లో డిజాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏదో అయిపోవాలి, బెనిఫిట్స్ వస్తాయి దానివల్ల అనేసి అవ్వాలని నాకు ఉండదు అనేసి అంటుంది. సో అందుకు నిఖిల్ వచ్చేసి, కానీ నిఖిల్ చెప్తాడు, నువ్వు ఆడినావా, నీ పర్ఫార్మెన్స్ గురించి ఇక్కడ నువ్వు ఆడినావా లేదా అని దాని గురించి అందరూ లెక్కలు వేసి నామినేట్ చేస్తారు, అందుకని చెప్తున్నాను అనేసి అంటుంది. అలా చెప్పినప్పుడు విష్ణు ఏమంటుంది, నామినేట్ చేసుకోండి, కానీ నేను ఆన్సరబుల్ టు ఆడియన్స్, ఒకవేళ వాళ్ళు ఉంచాలనుకుంటే ఉంచుతారు. ఇంకొక విషయం వస్తే, నా మాటల గురించి హర్ట్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు నాకు చెప్పలేదు హర్ట్ అయ్యాను అనేసి. కేవలం మీరు అలాగే సోనియా గారు మాత్రమే ఇది అయ్యారు. అది కూడా వాళ్ళు ఫస్ట్ ఏదైనా మాటలు వదిలిన తర్వాత నేను మాటలు అని ఉంటాను, నా అంతటికి నేను డైరెక్ట్గా ఎవరికి చెప్పను అనేసి అంటుంది. ఇంకొకటి, సో ఇదంతా డిస్కషను నిఖిల్ విష్ణు గారికి, సో నువ్వు గేమ్ ఆడట్లేదు, అలాగే నువ్వు ఫన్గా అనేస్తావు వేరే వాడికి, అది చాలా హర్టింగ్గా ఉంటుంది అనేసి అంటాడు. సో ఇది కూడా అందరూ సేమ్ చెప్పిన పాయింట్సే, నువ్వు ఆడే దాని గురించే, నీ పర్ఫార్మెన్స్ గురించే అందరూ నామినేట్ చేస్తూ ఉన్నారు, సో ఆడియన్స్ కూడా అదే కనిపిస్తుంది అనేసి. కానీ విష్ణు మాత్రం, నేనేదో ఆడేయాలి, దాని మీద బెనిఫిట్స్ ఏవో వచ్చేస్తాయి, ఆడేద్దాము అనేసి నేను ఆడను, మా టీంకి ఏదైనా హెల్ప్ అవుతుంది, వాళ్ళు నాకన్నా బాగా ఆడేవాళ్ళు ఉంటే ఆడనే అనుకుంటానే కానీ నేను ఆడలేను అని కాదు అనేసి అంటుంది. కానీ ఇక్కడైతే జనాలు, అదే ఇంతకుముందు చెప్పాను కదా, జనాలు ఆడారో లేదో చూస్తారే కానీ అక్కడ ఆ టీంకి ఏమైనా బెనిఫిట్ అయిందా తన వల్ల అని ఎవరు చూడరు, తను ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తారు ఎవరైనా కానీ. ఇంకొకటి వచ్చేసి, అదే గాజులు బొట్టు పెట్టుకుంటే సరిపోతాడు అనేసి అంటుంది కదా, ఆ వీడియో చూపించారు కదా నాగార్జున సార్. సో అది ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో అనిందంటే, సో వీళ్ళ టీం నుంచి నబీల్ని తీసేసినప్పుడు, అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కంటెస్టెంట్ని తీసేయాలన్నప్పుడు, అంటే ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళని తీయాలి కానీ తన్ని తీయడం ఏంటి అనే దీంట్లో అంటూ ఉంటుంది. అంటే సోనియా చెప్పినట్టు తను ఉంటా ఉన్నాడు, తన ఓన్ డిసిషన్ తీసుకోవట్లేదు, తను చీఫ్ తను చీఫ్ అని అర్థం కావట్లేదు అనే దీంట్లో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ వర్డ్ అయితే రాంగు, అలా అనుండకూడదు. సో నాగార్జున సార్ కూడా అదే చెప్పారు. సో అది అన్నారు. సో నిఖిల్ వచ్చేసి నెక్స్ట్ నాగమణికంఠ గారిని అయితే నామినేట్ చేశారు. అందుకు రీజన్ వచ్చేసి, కొంతమంది బిగ్ బాస్కి గెలవడానికి వచ్చారు, కొంతమంది ఏదో సాధించడానికి వచ్చారు, దీనివల్ల ఏదో అవ్వడానికి వచ్చారు. కానీ నువ్వు లో అయినప్పుడు నిన్ను కన్సోల్ చేసి చాలామంది నీ దగ్గర కన్సోల్ చేయడానికి వచ్చారు. కన్సోల్నెస్ నీకు కావాలి, వాళ్ళు చేసే కన్సోల్నెస్, కానీ వాళ్ళు చెప్పే తప్పులు నువ్వు ఒప్పుకోవట్లేదు, నువ్వు దాన్ని అగ్రీ చేయట్లేదు. మొన్న సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ దీంట్లో ఓకే అని చెప్పావు నువ్వు సాక్రిఫైస్ చేస్తానని, కానీ తర్వాత అన్నీ అయిన తర్వాత నువ్వు అవతల టీం వాళ్ళకి లేదు అన్నావు. తర్వాత సెకండ్ పాయింట్లో నేను నబీల్ని ఎందుకు తీస్తున్నా అనే చెప్పే పాయింట్కి నువ్వు ఒప్పుకున్నావు అనేసి అన్నాడు నిఖిల్. తర్వాత మణికంఠ, నేను ఎవరైనా చెప్పిన తప్పులు ఒప్పుకోకుంటే నేను ఇప్పటిదాకా ఇక్కడ ఉండను, నేను ఏదైనా ఏం తప్పు చేశాను అనేసి దాన్ని నేర్చుకుంటూ దాని తప్పులు తిద్దుకుంటూ వస్తున్నాను, నేను తప్పులు తీసుకోకుండా ఉండే మైండ్ సెట్ కాదు నేను. సెకండ్ పాయింట్ వచ్చేసి, మా హౌస్మేట్స్ అందరూ డేంజర్లో, మా టీం అందరూ డేంజర్లోకి వెళ్తే మన టీం స్ట్రాంగ్గా ఉండాలి అనేసి, మేమందరూ గట్టిగా ఆడాలి అనేసి నువ్వే చెప్పావు ఫస్ట్లో మేమందరూ గట్టిగా ఆడాలి, మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి అనేసి నువ్వే అన్నావు. సో నువ్వు వెళ్తావా, సాక్రిఫైస్ చేస్తావా, నువ్వు హెడ్ నాట్ చేసావు అనేసి అంటాడు. సో అప్పుడు నిఖిల్ నేను చేయలేదు అంటాడు. సో ఒక్కసారి చూపించు నాగమణికంఠ అన్నప్పుడు నేను చేయలేదు అంటాడు. అయితే లాస్ట్లో అయితే ఇలా అంటాడు, కానీ ఇప్పుడు ఇక్కడ మణికంఠ అయితే నువ్వు ఇప్పుడు చూపించు అనేసి అంటాడు. అప్పుడు మేబీ అప్పుడు ఓకే అని ఉంటాడు నిఖిల్, ఎందుకంటే అప్పుడు అలా కనిపించింది. తర్వాత తను నాగమణికంఠ కూడా వాదించాడు యష్మితో, నేను ఎందుకు ఆడకూడదు, నేనేం వీక్ కాదు అనేసి. తర్వాత సోనియాతో కూడా వాదించాడు, నాకంటే ఏ గేమ్స్ గెలిచావు నువ్వు చెప్పు, ఎన్ని గేమ్స్ గెలిచావు అనేసి. అక్కడ చెప్పి ఉండొచ్చు, నేను అందరితో కూడా మాట్లాడి ఉండొచ్చు, అంటే నేను వీక్ ఏం కాదు, నేను ఆడగలను, కాకపోతే మీ డిసిషన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను నేను ఉంటే ఇంత గొడవ అయ్యిండదు కాదు అని నాకు అనిపిస్తుంది. అలా చెప్పినప్పుడు నిఖిల్ని అడుగుతాడు. సో నిఖిల్ ఎడ్నాట్ చేసావు నువ్వు అనేసి చెప్తాడు. సో తనైతే నేను సాక్రిఫైస్ చేయడానికి నేను ఎడ్నాట్ చేయలేదు, జస్ట్ ఇలా స్మైల్ చేసి ఇలా తలదించానంతే, నువ్వు మా దగ్గర ఒకటి చెప్పేసి వాళ్ళ దగ్గర ఒకటి చెప్పేసి ఫ్లిప్ అవుతున్నావు
అనేసి చెప్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కటే పాయింట్ ఏంటంటే తను అప్పుడు డిసిషన్ తీసుకునేటప్పుడు మనకంట నేనైతే ఆడుతాను, తీసేస్తే మీ డిసిషన్ అందరూ నేనే వీకెస్ట్ అనుకుంటే ఇక నేను దానికి అగ్రీ చేస్తాను అని అదొక్క పాయింట్ మీద స్టాండ్ తీసుకుంటే ఇదంతా రచ్చ అయ్యేదే కాదు. ఇక్కడ వాళ్ళు వేరే కాంతార టీం వాళ్ళు ముందు కూడా చెప్పిండొచ్చు, నేనైతే అగ్రీ చేయలేదు, కానీ వాళ్ళ డిసిషన్ అది నేను రెస్పెక్ట్ చేస్తాను, మా టీం కోసం నేను ఆడగలను అని చెప్పి ఉంటే ఇదంతా అయ్యిండదే కాదు. సో ఇంకొకటి వచ్చేసి నిఖిల్, నువ్వు వీక్ ఏదైనా లో అయినప్పుడు వీక్లీ అడుగుతూ ఉంటావు, నేను ఈ వారం సేవ్ అవుతానా అనేసి, అక్కడేమైనా సింపతి గెయిన్ చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు అనేసి అంటే నాగమణి కంట నాకు వీక్ ఇంపార్టెంటు అనేసి తను చెప్తాడు. మీరు కావాలంటే అన్ని వీక్లకి మీరు కావాలంటే హై హోప్స్ ఉండొచ్చు మీకు, కానీ నేను ఇలాగే ఆడతాను, మీరు అలాగే ఆడండి, నేను ఇలాగే ఆడతాను అంటే ఇక్కడ మణికంఠకి కొంచెం ఏంది నాగార్జున సార్ చెప్పినట్టు క్లారిటీ ఆఫ్ థాట్ కానీ కొంచెం చిన్న వాటికి ఓవర్ థింకింగ్ చేయడం కానీ చాలా ఎక్కువగా చేస్తుంటారు కదా. సో దానివల్ల తను పెరిగి వచ్చిన వాతావరణం అలా ఉంది. ఒక చిన్నటికి డౌట్, ఏదైనా ఇట్లా అవుతుందా అట్లా అవుతుందా, వెళ్ళిపోతానా ఉంటానా అనేసి కొంతమంది పెరిగి వచ్చిన వాతావరణం అలాగ ఉంటుంది. సో అయితే తను అలా అంటాడు, నిఖిల్ సింపతి గెయిన్ చేస్తున్నావు అనేసి అంటాడు. తనకి మేబీ అలా అర్థమైందేమో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అయితే తనైతే నేను ఇలాగే ఆడతాను, మీరు అలానే ఉండండి, నా హై హోప్స్ అయితే లేవు, నాకు వీక్ ఇంపార్టెంటే, నాకు భయంగా ఉంటుంది అనేసి అయితే మాట్లాడతాడు నిఖిల్తో. అక్కడితో నిఖిల్ నామినేషన్ అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసి విష్ణు వచ్చేసి నైనికని నామినేట్ చేస్తుంది. అందుకు రీజన్ వచ్చేసి ఈ వీక్లో నువ్వు ఆడిన గేమ్ విధానం నాకు అంతగా నచ్చలేదు. పర్సనల్లీ నీ డిసిషన్స్ కానీ, నీ చాయిసెస్ ఆఫ్ వర్డింగ్స్ కానీ, హోల్ వీక్ చీఫ్ కోసం మనం ఆడిన హ్యామర్ దగ్గర నుంచి మహారాజా తాడి దగ్గర నువ్వు చూపించిన న్యూసెన్స్ కానీ, దాని తర్వాత థర్డ్ది ఫుడ్ రేషన్ టాస్క్లో కూడా మీరు ఆడిన టాస్క్ కానీ అవి ఏంటంటో క్లియర్గా నీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా నాకు తెలీదు, నీకు ఇష్టమైన పర్సన్తో మాట్లాడిన తర్వాత నీ దగ్గర ఈ చేంజ్ అనేది చూశాను. బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ చూజన్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్తుంది. సో నైనిక, నేను రేషన్ టాస్క్ దగ్గర అది చెప్పినానా లేదా నాకు తెలీదు, గుర్తులేదు అనేసి చెప్తుంది. అది ఏంటి అంటే నా క్లాన్ ఎందరూ బుర్రే లేదు అనేసి నేను ఎందుకు చెప్పాను నాకు కూడా తెలీదు అనేసి అంటుంది. సో అలా నేను చెప్పి ఉంటే ఒకవేళ సారీ అని చెప్తుంది. ఇంకొకటి థర్డ్ వచ్చేసి మహారాజా తాళి టాస్క్లో ఒక మనిషికి నువ్వు గెట్టింగ్ వీక్ అని పదే చెప్తున్నప్పుడు నీకు తెలుసు నేను కొంచెం వీక్ అవుతున్నాను నా ఓవర్ థింకింగ్ జోన్లో అనేసి నేను ఒక టాస్క్ ఆడేటప్పుడు నాకు మాట్లాడడం రాకపోవచ్చు, నీకు గొడవ పడడం రాకపోవచ్చు అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక గేమ్ ఆడేటప్పుడు ఒక 6 వీక్ మెన్స్, ఒక 6 వీక్ గర్ల్స్తో నేను ఫస్ట్ వీక్లో ఆడి గెలిచాను. సో అంటే నాకు ఎలా ఉంటుంది అంటే, నైనిక నువ్వు చిన్న ప్యాకెట్ పెద్ద బ్లాస్ట్, నువ్వు ప్రతిదానికి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో నన్ను నేనే ప్రూవ్ చేయాలి అనే థాట్లో ఉంటాను నేను. సో మిగతా వీటికి సారీ అనేసి చెప్తుంది. సో అగైన్ నేను ఏమైనా తప్పు చేసింటే ఐఎమ్ సారీ, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేను ఎందుకని మన టీంకి మన క్లాన్ వేస్ట్ అని చెప్పాను, నాకు అర్థం కాలేదు అనేసి అంటుంది. సో ఇలా అయితే విష్ణు గారు నామినేట్ చేస్తారు. ఇంకొకళ్ళని నబిల్ని నామినేట్ అయితే చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు సంచాలకగా బెస్ట్ డిసిషన్ తీసుకుంటే బాగుండి, కొంచెం ఫన్గా తీసుకోకుండా కొంచెం కాన్షియస్నెస్ ఉంటే మనకే పాయింట్స్ వచ్చేది, అని కొంచెం బెటర్గా సంచాలక ఇది చేసింటే బాగుంటుంది అనేసి నామినేట్ చేశాడు. సో అందుకు నబీల్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, నేను చేసిన తప్పే, నెక్స్ట్ టైం నేను సీరియస్గా ఉంటా, అక్కడ వచ్చి టీంకి మొత్తానికి నేను సారీ చెప్పినా సారీ యాక్సెప్ట్ చేసింది ఫస్ట్ నువ్వే, నెక్స్ట్ ఏ సంచాలక్ డ్యూటీ దొరికినా నేను గట్టిగా చేస్తాను అనేసి చెప్తాడు. సో అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ తను కొంచెం ఫన్ చేయకుండా ఉండి సీరియస్గా
కాన్షియస్లో ఉండింటే అక్కడ ఆర్క్లాన్ వాళ్ళే గెలిచేవాళ్ళు. సో మేబీ ఇది బిగ్ బాస్ కొంచెం క్లారిటీ డిసిషన్ మేకింగ్ చేసేటప్పుడు కొంచెం మెంటల్లీ గేమ్ ఏమైనా వచ్చినప్పుడు నబీల్ కొంచెం డిస్టర్బ్ అవుతాడు. అంతగా తొందరగా డిసిషన్ తీసుకోడు. అంటే కొంచెం బాగా ఆలోచించి బాగా కాన్సన్ట్రేట్ చేసి కాన్షియస్నెస్ ఉంటే కొంచెం బాగా డిసిషన్ తీసుకోవచ్చు. సో అందుకని అప్పుడప్పుడు మెంటల్లీ టాస్క్ ఏమైనా వచ్చినప్పుడు నబిల్ని ఇది చేస్తూ ఉంటారు బిగ్ బాస్ గారు, సంచాలక చేస్తూ ఉంటారు. కొంచెం డిసిషన్ కొంచెం ఫేర్గా తీసుకోవాలి, కొంచెం నిదానంగా ఆలోచించి అనేసి నా ఒపీనియన్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు తను. కొంచెం సంచాలక బాగా కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తే తన గ్రాఫ్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి యష్మి గారు నాగమణికంఠ గారిని అయితే నామినేట్ చేస్తారు. సో ఎందుకు అంటే ఎవ్రీ వీక్ నీ గురించి వీడియోస్ చూపించినప్పుడు నాగార్జున సారు ఒక్కసారైనా నువ్వు రియలైజ్ అయ్యావా, నన్ను రియలైజ్ అనేసి అవ్వలేదు అనేసి అన్నావు కదా. అంటే లాస్ట్ టైం మొన్న జెండర్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు రియలైజ్ అవ్వలేదు అనేసి నామినేట్ చేసావు కదా. నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా రియలైజ్ అయ్యావా, ఒక్కసారైనా నువ్వు రియలైజ్ అయ్యావు, ఎవరికైనా సారీ చెప్పావా అనేసి అడుగుతుంది. నేను రియలైజ్ అయ్యి నేను సారీ చెప్పాను. ఇంకొకటి వచ్చేసి అక్కడ గ్రూప్లో నా డిసిషన్ చెప్పాలి, నాకు ఇద్దరు మైండ్లో ఉన్నారు, సోనియా అలాగే నువ్వు. నాకు ఇద్దరు కన్ఫ్యూజన్ వల్ల నీ పేరు చెప్పాను నేను. సో ఇమ్మీడియట్గా మనీ అనేసి నేను చెప్పేశాను. సో కనీసం మీరు మిగతా వాళ్ళ 3 మెంబర్స్ డిసిషన్ విని ఉండింటే నేను నెక్స్ట్ చేంజ్ చేసేదాన్ని అనేసి చెప్తుంది. అక్కడ తనతో మాట్లాడుతున్నప్పుడు తను గురించి నువ్వు వద్దు అనేసి అన్నప్పుడు 1 by 1 చెప్తాడు. అంటే కొంచెం ఎక్కువగా ఆర్గ్యూ చేశాడు తను. సో అక్కడ నెక్స్ట్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. నీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావు, గేమ్ నుంచి ఎందుకు తీసేయాలనుకుంటున్నావు అనేసి నువ్వు చెప్పు. తర్వాత వేరే వాళ్ళ డిసిషన్ ఏమో వాళ్ళ దగ్గర కూడా అడుగుతాను నేను ఎందుకు కాదనేసి అనుండొచ్చు తను. సో అక్కడ తను నువ్వు అక్కడ ఒక్కదాని దగ్గరే మాట్లాడు, ఎవరి మాటలు వినిపించుకోలేదు అన్నట్టుగా అంటుంది. సో ఇలా అయితే మాట్లాడుతుంది యష్మి. సో కరెక్ట్ సో ఐఎమ్ నాట్ చేంజింగ్ అనేసి నేను అనుకున్నాను. అంటే నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేసావు కదా, ఇంకా నేను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒపీనియన్ చేసింది కరెక్ట్ అయితే నువ్వు ప్రేరణ దగ్గర ఇంతకుముందు ఎందుకు ఒప్పుకున్నావు, అంటే నేను చేసింది తప్పు అనేసి అప్పుడు ఎందుకు రియలైజ్ అవ్వలేదు అనేసి అంటుంది. అక్కడ యష్మి ప్రేరణ దగ్గర ఏమన్నాడు అంటే అవును నేను అప్పుడు మాట్లాడాల్సింది, నేను స్ట్రాంగ్గా ఉండాల్సింది, నేను అక్కడ వీక్ అని సాక్రిఫైస్ చేస్తాను అని ఉండకూడదు అనేసి తన ప్రేరణ దగ్గర చెప్తాడు. యష్మి కూడా అదే అడుగుతుంది. తన దగ్గర ఒప్పుకున్నావు కదా, సో నేను తీసేసింది ఏమీ తప్పలేదు నాది, నీవు కూడా రియలైజ్ అని చెప్పడంలో తప్పలేదు అనేసి అంటాడు. అదే ఇలాగే నాగమణికంఠ గారితో యష్మి అయితే కొంచెం వాదవివాదాలు అయితే చేస్తుంటూ నువ్వు హార్ట్ బ్రేక్ చేసావు నాది, నేను ప్రతి వీక్ నేను నామినేషన్లో తీస్తా, ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, నువ్వు అక్కడొక్క మాట చెప్తావు ఇక్కడొక్క మాట చెప్తావు, ప్రేరణ దగ్గర తప్పు ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు కూడా రియలైజ్ అవ్వలేదు నువ్వు, నేను ఇది సాక్రిఫైస్ చేశాను అనేసి రియలైజ్ అవ్వలేదు నువ్వు అనేసి చెప్తా ఉంటాడు. నేను రియలైజ్ అవ్వకపోతే నేను చేసిన తప్పుల్ని నేను తిద్దుకోను, నేను ఫస్ట్ వీకే వెళ్ళిపోతాను అనేసి చెప్తా ఉంటాడు నాగమణికంఠ. అక్కడ ఒక్క ప్రాబ్లం ఏంటి అని నాగమణికంఠ అంతా అంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. నాగార్జున సార్ చెప్తూ ఉంటారు కదా, ఏదైనా ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ మీద స్టాండ్ అయి ఉండాలి. అక్కడ ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి చెప్పడం వల్ల సో అక్కడ బ్యాడ్ అయ్యి ఇక్కడ బ్యాడ్ అయ్యి తను అందరికీ చెడ్డవాడైపోతున్నాడు. ఇంకొకటి తినని మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అనేసి నామినేట్ చేశాడు కదా, అప్పటి నుంచి యష్మి పగపట్టుకుంది మణికంఠ మీద. సో దానివల్ల నువ్వు ఇప్పటిదాకా ఇంకా ఇన్ని వీక్స్ దాకా ఇక్కడ ఎలా ఉన్నావు, ఎలా సేవ్ చేస్తున్నారు అనేది డౌట్ నాకు అనేసి అంటుంది. అలా అనకూడదు ఎవరినైనా. మేబీ తినకంటే తన గేమ్ నచ్చుతుందేమో ఆడియన్స్కి తెలియదు కదా. సో అది మైక్రో మేనేజ్మెంట్ చేసావు అనేసి నామినేట్ చేశాడు అనేసి అంటే అప్పుడు ఫ్రెండ్గా చాలా క్లోజ్గా ఉన్నాడులే, ఫ్రెండ్గా ఉండి తను నామినేట్ చేశాడు కదా అనే పగ పెంచుకుంది యష్మి మణికంఠ మీద. సో తన కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ పెంచుకుని తన చెప్పిన వాటి మీద స్టాండ్ ఉండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పకుండా ఉంటే కనుక మణికంఠ మణికంఠతో ఇదో ప్రాబ్లం ప్రతి వీక్ చెప్తూనే ఉంటారు నాగార్జున సారు.
యష్మి ఇంకొకళ్ళని వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేస్తుంది. సో రీజన్ వచ్చేసి మీరు అన్ని గేమ్లలో ముందుకు వస్తున్నారు, నేను ఆడతాను అనేసి, కానీ చీఫ్ అయ్యే విషయానికి వచ్చేసరికి పాయింట్ టు పాయింట్ చెప్పట్లేదు. మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది మీలో. ముందుకు వచ్చి పాయింట్ చెప్పట్లేదు, నేను అవ్వాలనుకుంటున్నాను చీఫ్ అనేసి మాట్లాడట్లేదు, గేమ్స్ అయితే ఆడుతున్నారు అనేసి చెప్తుంది. సో అందుకు ఆదిత్య గారు ఎక్కువగా మాట్లాడకుండా ఓకే నాన్న నేను ఆడతాను, నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఆడే కాన్ఫిడెన్స్, సో నేను ఇక ముందు ఆడతాను అనేసి అయితే చెప్తారు. ఇంకొకటి వచ్చేసి పృథ్వీ నైనిక గారిని అయితే నామినేట్ చేస్తారు. ఒక సింగిల్ రీజన్ ఉంది అనేసి చెప్పేసి, అది రీజన్ ఏమిటంటే మీరు మా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేస్తున్నారు, మా పవర్ పఫ్ ఆఫ్ గర్ల్స్ ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయకండి అనేసి ఒక మాట అన్నారు, నాకు అది నచ్చలేదు అనేసి అంటుంది. సో దానికైతే నైనిక, నేను అప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ ముందు నుంచి జరుగుతూ ఉంది, ఆ గ్రూప్లో ఉన్నప్పుడు వేరే హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మీరేమైనా మమ్మల్ని పోక్ చేస్తున్నారేమో అని, మా ఫ్రెండ్షిప్ తనేమైనా తప్పుగా అనుకుంటుందో విష్ణు అనేసి, నేను అలా మీరు ఏమైనా పోక్ చేస్తున్నారేమో మమ్మల్ని అనేసి ఆ మాట అన్నాను, సారీ ఐ యాక్సెప్ట్ అనేసి చెప్పింది. సో తర్వాత అయితే నాగమణి కంఠ గారిని నామినేట్, అదే సేమ్ రీజన్ ఇంకొకళ్ళని అయితే మణికంఠ గారిని నామినేట్ చేశాడు పృథ్వీ. సో అది ఎందుకంటే ఇక్కడ ఓకే సాక్రిఫైస్ చేస్తానని చెప్పి అక్కడ చేయలేదు అనేసి చెప్పావు, సో నీ మాట మీద నువ్వే నిలబడట్లేదు, బిట్రేయల్ చేస్తున్నావు అంటే మన టీంని మోసం చేసావు అంటే ఏదేది పెద్ద పెద్ద మాట్లాడారు. సో అక్కడ మణికంఠ చేసిన తప్పు అదే, అక్కడ ఓకే అని చెప్పి ఇక్కడ లేదు అని చెప్పడం, తను ఇదంతా ఇన్ని నామినేషన్స్ పడ్డానికి రీజన్ తను అక్కడ సాక్రిఫైస్ చేశాను ఓకే అని చెప్పేసి ఇక్కడ చేయలేదు అని చెప్పడం. దాని బదులు నేను సాక్రిఫైస్ అయితే చేయను, మీ టీం డిసిషన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను టీం కోసం అనేసి చెప్పి ఉండింటే ఇదంతా తతంగా ఉండేది కాదు. సో ఇలా అయితే వాద వివాదాలు అయితే జరుగుతాయి. సో వీళ్ళందరూ నామినేషన్ లిస్ట్లోకి అయితే వచ్చారు. సో లాస్ట్లో బిగ్ బాస్ చీఫ్ అయిన నిఖిల్ అలాగే కిరాక్ సీత ఇద్దరిలో ఎవరైనా హౌస్ మేట్స్ ఒక్కరిని సేవ్ చేయొచ్చు అనేసి అంటారు. నిఖిల్ అయితే కిరాక్ సీతాని అయితే సేవ్ చేస్తారు. 6 ఓట్స్ సీతకి పడతాయి, అలాగే నిఖిల్కి 3 టీమ్స్ వాళ్ళు మాత్రమే ఓట్స్ వేస్తారు. అయితే నిఖిల్ కూడా ఈసారి నామినేషన్లో ఉన్నాడు.